దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడైయున్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించాను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచన చేయుచుండగా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయమనగా, ప్రజల సంఖ్య రాయవలనని కైసర్ ఆగుస్తు నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్య రాయించుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. హో! అమ్మా, నా భార్య నిండు చూడాలి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం. మా ఇంట్లో మీకు స్థలం లేదు. అలా గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి తిరిగి తిరిగి చివరికి అలసిపోయి వారికి ఎక్కడా చోటు దొరకక చివరికి ఒక పశువుల పాకలో ఆ దేవాది దేవునికి జన్మనిచ్చింది ఆ మరియ తల్లి. జోలాలి జో జోలాలి
దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా, ఒరే ఈరేషా, ఈ చలి చంపేస్తుందిరా. ఈ చలికి గొర్రెలెట్ చేత ఏట్రా మళ్ళీ ఈరేషా. ఏం చెప్పను రా మల్లేసా, ఈ చలికి మనల్ని కాసుకోవడం పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా గాయాలేంట్రా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఓరోరి ఎల్లయ్య, మన కోసమే బెత్లెహేంలో యేసయ్య పుట్టాడంట. అవునరా మల్లన్న, బెత్లెహేంలో మన కోసం యేసయ్య పుట్టాడంట్రా. రండ్రా రండి, ఎలా రండ్రా, త్వరగా వెళ్ళి యేసయ్యని చూద్దాం. పదండి. పదండ్రా పదండ్రా బాబు పదండ్రా. క్రీస్తు పూర్వము 72వ సంవత్సరంలో యూదయాకు దక్షిణాన ఉన్న ఏదోములో యూదుల మహారాజుకు యూదుల మహారాజుకు యూదుల మహారాజుకు యూదుల మహారాజుకు
ఎవరు తూర్పు దేశ జ్ఞానంగా కానీ దర్శనార్థమే వేసిందని ప్రభు చిత్తం మహాప్రభు జయముడి ఈ రకము సాయమేమి యూదులకు రాజుగా పుట్టినాడు తూర్పు దిక్కు ఆయన నక్షత్రం చూసి వస్తుంది నేను ఆయన పూజించాను విశ్రాంతి తీసుకోండి లేఖన ప్రకారం క్రీస్తు కూడా జన్మించినాడు వివరముగా చెప్పు ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి మీలో నుండి వచ్చిన రాయబడి ఉన్న వెళ్ళండి చిత్తం చిత్త మహాప్రభు చిత్త మహాప్రభు రాజుగారికి నమస్కారాలు మీరు విచారించి మీరు తెలుసుకున్నాను నేను వచ్చి పూజించుకుంటున్నాను వంటమానం చేయండి చిత్త మహాప్రభు తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి తూర్పు దేశపు జ్ఞానులము చుక్కను చూచి వచ్చితిమి కొండలు లోయలెడారులు దాటి మేము వచ్చితిమి రాజతేజరమ్యమౌ పశ్చిమ దిశ పోయి పోయి నడుపు మమ్ము శాంతికి నీ నర్పించు బంగారము నీ వంగీకరించు ప్రభు నీ నర్పించు బంగారము నీ వంగీకరించు ప్రభు హల్లెలూయా 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 పాడుతూ రాత్రి వింత
సాంబ్రాణి నీవంగీకరించు ప్రభు నీ నటించు సాంబ్రాణి నీవంగీకరించు ప్రభు హల్లెలూయా 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 పాడుతూ